మన బీసీసీఐకి ఐసీసీ ఒక బిగ్ షాక్ ఇచ్చిందంట. అదేందో తెలుసా? మనకి ఇది రీసెంట్గా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కంప్లీట్ అయింది కదా, ఇది ఆస్ట్రేలియాకి అలాగే సౌత్ ఆఫ్రికాకి మధ్య. అది ఎక్కడ జరిగింది? ఇంగ్లాండ్లోనే కదా. సో ఇది తీసి అంతకుముందు 2021లో 2023లో కూడా మనకి డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగింది కదా. మరి అవి ఎక్కడ జరిగినాయి? ఇండియాలో జరిగినాయా? లేదు కదా, ఇంగ్లాండ్లోనేగా జరిగినాయి. అంటే దీన్ని బట్టి గత 3 డబ్ల్యూటీసీ ఫైనల్స్ కూడా ఎక్కడ జరిగినాయి? ఇంగ్లాండ్లోనే కదా జరిగింది. అందుకని చెప్పేసి 3 కూడా ఇంగ్లాండ్కే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి రేపు రాబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ అయినా సరే మా ఇండియాలో పెట్టుకుంటామని చెప్పేసి బీసీసీఐ అడిగింది ఐసీసీని. ఐసీసీ దానికి ఆల్రెడీ ముందుగానే ఫిక్స్ అయిందంట. అదేంది? రేపు రాబోయే 2027 అలాగే 2029 2031లో కూడా ఇంగ్లాండ్లోని డబ్ల్యూటీసీ ఫైనల్ పెట్టాలని చెప్పేసి చూస్తుందంట. సో అయితే మరి దానికంటే ముందు చూసుకుంటే మరి మన వాళ్ళు మరి బీసీసీఐకి ఐసీసీకి ప్రపోజల్ పెట్టారు కదా, మరి మా దగ్గర పెట్టుకుంటామని చెప్పి. సో మరి దీన్ని యాక్సెప్ట్ చేశారా అంటే రిజెక్ట్ చేశారని చెప్పేసి మనకు ఒక న్యూస్ వచ్చింది. సో మరి ఇది అఫీషియల్గా అనౌన్స్ చేశారా భయ్య అంటే అఫీషియల్గా ఇంకా రాలేదు. రేపు జూలైలో దీని గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇస్తారనమాట. సో ఏదైనా సరే మరి ఓవరాల్గా దీన్ని బట్టి చూస్తుంటే గత 3 అలాగే రేపు రాబోయే 3 డబ్ల్యూటీసీ ఫైనల్స్ కూడా మరి ఇంగ్లాండ్లోనే పెట్టాలి అని చెప్పేసి ఐసీసీ నిర్ణయించుకున్నట్టు ఈ న్యూస్ బట్టి అయితే మనకు అర్థమైంది.